వామాకు చట్నీ చేస్తున్నానండి. వాము అనేది వెరీ వెరీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దాంతోనే చట్నీ అంటే నువ్వే చెప్పాలి. సో వామాకు నార్మల్లీ అన్నం తిన్నాక జస్ట్ డైజెషన్ కోసం యూస్ చేస్తూ ఉంటారు, బట్ దాంతో చట్నీ చేస్తారు. యాక్చువల్లీ చట్నీస్ అంటే అందరికీ చాలా ఇష్టం, సో తినాలి అని చెప్పి, బట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ చట్నీ అయితే చాలా హెల్తీ. పచ్చడికి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. వావ్, పర్ఫెక్ట్. అండ్ చక్కగా వామాకు అండ్ పోపు ఎక్కువగా మనము చట్నీ అనగానే రోటి పచ్చళ్ళు అనగానే పోపు అనేది ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. సో పర్ఫెక్ట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చేసారు. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తారు? స్టవ్ వెలిగించండి. ఓకే. ఫస్ట్ మనం ధనియాలు వేపుకోవాలి. ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకుంటున్నామా? ఓకే. సో ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి? ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. అవునా? ప్రస్తుతానికి. ఓకే. సో యూజువల్ గా ఓకే మూవీస్ లో ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ చేయాలని చెప్పేసి. సో 5 years నుంచి అది పర్సూ చేస్తున్నారు. బాగుందా, నచ్చిందా మీకు? బానే ఉంది. అవునా? ప్రస్తుతానికి బానే ఉంది. బానే ఉంది. కష్టపడాలి, దేనికన్నా కష్టపడాలి కదా. కష్టపడింది ఎవరు పైకి రారు, కష్టపడాలి. అండ్ ఈ ఫీల్డ్ లో కొంచెం ఎక్కువనే కష్టపడాలి. అదే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందామండి. ఒక 3 తీసుకొని. సో ఓన్లీ యాక్టింగ్ ఇంట్రెస్టా లేకపోతే ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? యాక్టింగ్ ఒకటండి, తర్వాత ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. ఓకే. అంటే చాలా మంది అనాథ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కదా. నా ఫ్రెండ్ ఉన్నారు, ట్రస్ట్ ఉంది, కేజీఆర్ ట్రస్ట్. సో ఆ ట్రస్ట్ లో తనకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే మనం అంటే సర్వీస్ వెళ్ళి వాళ్ళకి చేయలేం, తను బాగా చేస్తారు. నేను వాళ్ళకి పిల్లలకి అది ఏమన్నా కావాలంటే ఎవరికైనా చెప్పి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఫుడ్ అది చాలా డెఫినెట్లీ. సో ఇవైతే వేగిపోయాయి. ఓకే అండి. తర్వాత ఆకు వామాకుని మనం వేపుకోవాలండి లైట్గా. లైట్గా వేపుకుంటే సరే. సో వామాకు చట్నీ అనేది కొంచెం చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్ రెసిపీ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ గా అంటే హెల్దీగా చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటూ ఉంటాం. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని చేసుకుంటూ ఉంటాం. మునగాకు తోటి. నైస్. తర్వాత ఇప్పుడు తెలగపిండి ఉంటది. ఇలా వీటితో కూడా మంచి ఆరోగ్యం అది. అలాంటివి చేసుకోవచ్చు. ఇంట్లో బిర్యానీలు ఎక్కువ బాగా చేస్తూ ఉంటాను. బిర్యానీలు ఎక్కువ చేస్తుంటారు. మంచి మంచి కాంబినేషన్స్, వెజ్ బిర్యానీ, తర్వాత నాన్ వెజ్ మొత్తం, ప్రాన్స్ బిర్యానీ, మటన్, ఫిష్ అన్ని. సూపర్. ఓకే, సో ఇవైతే సో వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు వేసి ఓకే అది గ్రైండ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. సో చింతపండు వేసేస్తారా? ఇవి కూడా వేసేస్తాను. చింతపండు ఇందులో వేసుకుందాం అండి. అది వేసుకున్న తర్వాత ఓకే. ఓకే అండి. ఇందులో వేసుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో వేసేసేయండి. ఓకే. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే నలగదు కదా. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వావ్, సో పర్ఫెక్ట్ గా మిక్సీ చేసేసాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పోపులు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేస్తారా? ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ అండి ఓకే, కొంచెం వేడవనిద్దాం. సో ఇంకా ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే మీకు బాగా ఇష్టం?
నాకు మదర్ రోల్స్ ఎక్కువ బాగా ఇష్టం అండి. ఓకే, సో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఒక మదర్ని కదా, ఎందుకని మదర్గా చేయాలని బాగా. సో ఎవరు పాపనా బాబునా మీకు? 2 బాబులండి. 2 బాబులు. ఓకే, పర్ఫెక్ట్. సో వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట, నువ్వు వెళ్ళి చక్కగా ఫిల్మ్స్ లో చేయి మమ్మీ అని. సూపర్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు శనగపప్పు అండి. నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లి వేసుకుంటామండి. ఓకే, వెల్లుల్లి బాగా మంచిది కదా, యా ఆ ఫ్లేవర్ కూడా మంచి టేస్ట్ ని ఇస్తుంది. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుంటాము. లాస్ట్లో చిన్న ఇంగువ, కానీ దాన్ని కొంచెం కలుపుకొని చిన్న కరివేపాకు. అవి వేగిన తర్వాత చట్నీ అందులో వేసుకుంటాం. సో చక్కగా వేగిపోయింది, యాక్చువల్లీ బ్రౌనిష్ కలర్ లో కూడా వచ్చింది. ఇంకా మనం చట్నీ వేసుకోవచ్చు. వేసేసి ఒక స్పూన్ అందుకోరా, స్పూన్ ఒకటి, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇదే కదా అసలైంది. సో లాస్ట్ లో సాల్ట్ వేసుకొని టేస్ట్ చిన్నది వేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా పోపు పెట్టుకున్నాము అండ్ ఆ పేస్ట్ కూడా వేసేసాం కదా, కాస్త వేగనిద్దాం సిమ్ లో పెట్టి. ఓకే అండి, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చట్నీ. ఆ అరోమా అయితే బాగా తెలుస్తుంది. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. చేసుకుందాం. ఓకే, వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. దాని మీద కొంచెం నెయ్యి వేసుకున్నా సరే చాలా చక్కగా ఉంటుంది. సూపర్. వామాకు చట్నీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. వామాకు చట్నీకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, వామాకు 1 కప్పు, చింతపండు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2. వామాకు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, ఎండుమిర్చి, వామాకు వేసి వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని చింతపండు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న వామాకు పేస్ట్, తగినంత ఉప్పు వేసి కాస్త వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ వామాకు చట్నీ రెడీ.